పేదవాళ్ళే కదా వీళ్ళ బ్లాగ్లో ఏముంటుంది అబ్బా, పేదవాళ్ళే కదా వీళ్ళకి ఎందుకు లైక్ చేయాలి అని ఎవరు అనుకోకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే పొద్దున టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు అనమాట ఏమేమి ఉంది ఇంట్లో, మా పిల్లలతో నేను ఎలా స్పెండ్ చేస్తాను ఏంటి అనేది మంచి బ్లాగ్ అయితే కంటిన్యూ. ఈరోజు అయితే ముందుగా టిఫిన్ అయితే చేస్తున్నాను. పొద్దున్నే కసువులు, సామాన్లు, ముగ్గు వేయడం అనమాట, ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఆయన నేను ఇడ్లీ చేస్తానులే అని చెప్తే, వద్దు నాకు బొరుగులు కావాలి, బొరుగుల చిత్రాన్నం కావాలని చెప్పాడు. సరేలే అని చెప్పేసి ఇంకా మా ఆయనకి ఇష్టమైందే బొరుగుల చిత్రాన్నం చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే మా ఆయనకి బొరుగుల చిత్రాన్నం పద్దనీడి పెట్టి మళ్ళీ మధ్యాహ్నం పెట్టు కానీ తింటూనే ఉంటాడు, అంత ఇష్టం అనమాట అని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే ఇలా బొరుగుల చిత్రాన్నం చేస్తూ ఇంకా మా పిల్లలు అయితే ఇది ఇడ్లీ అడిగారనమాట. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకి ఇడ్లీ అయితే చేస్తున్నాను. వాళ్ళకి ఇడ్లీ, మా ఆయనకు బొరుగుల చిత్రాన్నం ఇలా చేశాను. కానీ మొత్తానికి ఏమొచ్చిందంటే లాస్ట్లో చూడండి, వాళ్ళు కూడా ఏం తిన్నారో మీకే అర్థమైపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. తొందరగా చేయాలి, ఇక్కడ రెండు కలిపి పెట్టేసుకున్నాను. నిజం చెప్తున్నా ఎప్పుడో పారే అండి ఇట్లా రెండు రకాల టిఫిన్లు అయితే మేము చేసుకునేది. మామూలుగా అయితే నేను సద్దన్నమే తింటాము ఇంట్లో, పిల్లలు నేను అందరం. నేను తింటాను, లేకపోతే లేదు. నాకు టీ ఉంటే చాలన్నమాట. నేను టీ తాగుతూనే మధ్యాహ్నం వరకైనా ఉంటా. ఇంకా మా ఆయన ఇంటికి అన్నప్పుడు కంపల్సరీ టిఫిన్ అయితే చేయాలి అంటాడు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ బొరుగుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. బొరుగుల చిత్రాన్నం రెడీ అయిపోయినాక నేనైతే మళ్ళీ ఇడ్లీ పాత్రలు తీసుకొని ఈ బొరుగుల చిత్రాన్నం మంచిగా ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది కదా అని కలుపుతున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీ అయితే వేసేయాలి. ఇక్కడైతే ముందు మా ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది, ఈరోజు తొందరగా చేసేయని చెప్పేశారు. సరేలే అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే చేస్తున్నాను అనమాట. అలాగే వచ్చేసి ఇంకా ఈ బొరుగుల చిత్రాన్నం అయిపోయిన వెంటనే అక్కడ ఇడ్లీ పాత్ర అయితే నీళ్లు పెట్టేశాను. ముందు నీళ్లు పెట్టేసి ఇక్కడ కొంచెం అయితే నూనె అయితే ప్లేట్లకు అయితే కొంచెం అప్లై చేస్తున్నాను, పూస్తున్నాను అనమాట. కొంచెం నూనె పోసిన తర్వాత వచ్చేసి ఇడ్లీ పిండి అంతా కలిపి పెట్టేశాను. ఇడ్లీ పిండి 1 కేజీ ప్యాకెట్ అయితే నానబెట్టేశానండి. మొన్న ఒకసారి వేశాను, ఈరోజు ఒకసారి, నిన్న ఒకసారి, ఈరోజు ఒకసారి ఇడ్లీలు అయితే వేస్తున్నా. నిజంగా మేమైతే మా ఆయన రోజు ఇడ్లీని బయట తింటూ ఉంటాడు అని సరే ఇడ్లీ కూడా ఇంటికి తెస్తూనే ఉంటాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంత ఇడ్లీ, ఎర్రకారం ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎన్నిసార్లు తెచ్చినా కూడా నాకు ఈ ఎర్రకారం ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. అదే తింటూ ఉంటాను. నాకు ఏదైనా ఫేవరెట్ అంటే మా ఆయన తెచ్చేది ఎర్రకారం ఇడ్లీ, ఇవే అనమాట. అలా వచ్చేసి ఇంకా ఇట్లా అయిపోయింది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా నాకు డెలివరీస్ ఎక్కువ కదా నాకు. ఆ డెలివరీ టైంలో ఈ ఎర్రకారం ఇడ్లీ తిని మోస్ట్ ఫేవరెట్ అయితే అయిపోయింది ఎర్రకారం ఇడ్లీ. అట్లా అలవాటు అనమాట. ఫస్ట్ అయితే ఈ ఎర్రకారం ఇడ్లీ ఎట్టు తింటారు నాకు వద్దమ్మా అని అంటూ ఉండే అప్పుడు. కానీ ఇంకా అలవాటు ఉండంగా డెలివరీస్ ఎక్కువ అయిపోయిందన నాకు ఇంకా అట్లా తినడం అలవాటు అయిపోయింది. అట్లా తింటూ ఉండేదాన్ని, బాగా ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు కూడా ఇష్టంగానే తింటా, చాలా ఇష్టం అంటే చాలా. ఇక్కడ వచ్చేసి ఏదోలా ఇడ్లీ తింటారులే పిల్లలు అందరు చెప్పేసి ఇంక ఇడ్లీ చేస్తే ఇంకా మా ఆయన బొరుగుల చిత్రాన్నాన్ని కూర్చున్నారని మొత్తం అందరూ తెలియలు ఎత్తుకొని వచ్చేసారు. ఇక్కడ మా వర్షితాన్ని ఒక్కసారి గమనించారా ఎవరైనా? చూడండి, నిన్న సవరం తీసుకొని ఎంత పెద్దగా సవరం పెట్టుకొని జుట్టు అంతా ఎరవేసుకొని తనే స్టైల్ జడ వేసుకుందని పోజు కొడుతుందన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఏడిపి వదిలే ఇచ్చేసేయని చెప్పేసి నేను తీసేద్దామని నేను అనుకుంటుంటే మా ఆయన వద్దు ఉన్నీలేదే అని ఇంకా మా ఆయన చెప్పాడు. ఇంకా వర్షిత అయితే నాది ఎక్కువ చూపు చూస్తుంది అనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలందరూ బొరుగుల చిత్రాన్నమే తినేశారు. ఇంకా సరేలే ఇడ్లీ ఏమో పెట్టేశాను, ఎట్లయితే అట్లా అవుతుందిలే, మళ్ళీ అయినా తినొచ్చులే అని చెప్పేసి ఇట్లా పెట్టాను అనమాట. వీళ్ళందరూ తినడం అయిపోతే నాకు ఇంకా మళ్ళీ చట్నీ అంతా ఏర్పాటు అయితే చేసేసుకున్నాను. ఇంకా చూడండి, అంతా ఏదైనా పొద్దున్నే ఎంత నీట్గా ఉన్న స్టవ్ అయినా సరే మనం వంటలు చేసుకున్నప్పుడు ఇలా కొంచెం గలీజ్ అవుతూనే ఉంటుంది. చాయ్ వడి, బొరుగులు వడి అన్నీ పడుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మంచి కూరగాయలు అయితే తెస్తూ ఉంటుంది. నేనే ఒకసారి ఎండబెడుతుంటాను. ఇంత కొయ్యటాకే ఈ ఎండలకాలం ఆకుకూరలు తిని సావండి, చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పి
ఆకుకూరలు అయితే తెచ్చింది చూడండి, ఇన్ని ఆకుకూరలు తెచ్చిందో. ఇంకా మా పిల్లలు అయితే క్యారెట్లు అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు క్యారెట్ తెచ్చిన దగ్గర నుంచి క్యారెట్ సరే క్యారెట్ 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 అనమాట. బీట్రూట్లు అయితే తెచ్చింది. గోంగూర కట్ట అయితే ఒకటి వలిచి పెట్టుకున్నాను, మళ్ళీ ఒకటి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు అయితే పప్పు చేసి రేపు పచ్చడి దంచుతాను. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. బీట్రూట్ తెచ్చింది. కూరగాయలు నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు కూరగాయలు సరే అంత కొనలేదండి. ఏ పొద్దు అసలు కొనను, అమ్మే తెస్తుంది. ఎప్పుడో అమ్మ ఎప్పుడన్నా బండికి వెళ్ళినప్పుడు వ్యాపారానికి పోనప్పుడు పంచిన తర్వాత ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ చూపిస్తా చూడండి. నాకైతే ఇంకా మా చిట్టి తల్లి హెల్ప్ చేస్తుంది అనమాట. నేను చేతికి తీసుకొని తీస్తావా? నేను మీకు అనిపించానులే బాగా. నేనంటే దాని దగ్గరగా నీట్గా కొంచెం తిరిగినట్టు తీసినావా? పెడతాను ఇంకా. నిజమైన కూరగాయలు అయితే మా అమ్మకు 2 కూరగాయలు అంటే దీనిలో ఇష్టం అనమాట. ఎప్పుడు అవి ఎక్కువ తెస్తుంది. నాకైతే నిజంగా బెండకాయ పుల్లకూర కానీ, వంకాయ కూర కానీ, రొట్టెలు చేసుకొని వంకాయ కూర చేసిన, వేడి వేడిగా అన్నం వండుకొని బెండకాయ పుల్లకూర చేసిన, తాలింపు చేసిన చాలా అంటే చాలా ఇష్టం. బాగుంటుంది అనమాట. అసలు మనం చేసుకునే విధానంలో కూడా కొంతమంది ఉంటుంది. కొంతమంది టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా? కొంచెం కొబ్బరిపొడి జల్లినా అంత టేస్ట్ వస్తుంది అనమాట. కొంతమంది ఎన్ని చేసినా కూడా టేస్ట్ రాదు. నాకు మా చిట్టి తల్లి చూడండి పాపం ఎంత హెల్ప్ చేస్తుందో. అన్నీ మంచిగా తీసి ఓ దిక్కు తింటూ ఒక దిక్కు హెల్ప్ చేస్తుంది అనమాట. బెండకాయలు చాలా తెచ్చింది అబ్బా. ఒకరోజు పుల్లగూర, ఒకరోజు వచ్చేసి వేపుడు. ఇట్లా చేసుకుంటేనా మంచిగా ఉంటుంది. ఏరు నాన్న తొందరగా. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అమ్మే కూరగాయలు ఎక్కువ తెస్తుంది. ఆ కూరగాయలన్నీ నేను మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూరగాయలు అయితే వంట చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా కూరగాయలు లేవన్నా కూడా అమ్మే తెచ్చిస్తుంది. అక్కడి నుంచి ఇంకా ఎర్రగడ్డలు కానీ, టమోటాలు ఆటోలలో అందుకు వస్తూ ఉంటాయి. అమ్మ వ్యాపారం చేస్తుంది కాబట్టి మంచిగానే తెచ్చిస్తుంది కూరగాయలన్నీ అయితే. అలాగే వచ్చేసి ఇంకా పండ్లు అయితే ఇంకా నేను తినను కానీ నిజంగా మా పిల్లలందరూ పండ్లు తినేటోళ్ళే, ఒక్కరు కూడా లేరు. ఏం తెచ్చినా కూడా అన్నీ వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అవి తీసుకోండి అమ్మ అని చెప్పేసి అప్పుడే ఇచ్చి వెళ్తుంది వ్యాపారానికి అయితే. ఏ రోజు అమ్మ నేను వ్యాపారం చేయనీకి తెచ్చాను మీరు అట్లా ఇట్లా ఏమన్నదు. తీసుకొచ్చి మాకు ఏమేమి కావాలనో పండ్లు అవి అయితే ఇచ్చి వెళ్తుంది. నేను ఇంకా సామాన్యంగా నేను పండ్ల జోలికి వెళ్ళను, పండ్లు ఎక్కువ తినను కూడా. ఏదో నాకు ఇష్టమైతేనే, లేకపోతే సామాన్యంగా పండ్ల జోలికి వెళ్ళను అనమాట. ఈ కూరగాయలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడితే నాకు ఎట్లా లేదన్నా ఒక 10 రోజులు అయితే వచ్చేస్తాయి అనమాట. 10 రోజులు కూరగాయలు కొనాల్సిన అవసరమే ఉండదు. మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కవర్లలో పెట్టేసి నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. ఏవి తొందరగా వాడిపోతాయి అనిపిస్తే అవి తొందరగా చేసేస్తాను, వంటలు అన్నీ చేస్తానన్నమాట. ఇంకా సంగటి, బెండకాయ పుల్లగూర, ఇట్లా కొయిటాకు సంగటి, గోవాకు పప్పు సంగటి, ఇట్లా మంచిగా సంగట్లు కానీ, అన్నం లేక కానీ ఏవి బాగుంటాయో ఏంటి అనేది మంచిగా చూసినప్పుడల్లా దాన్ని అలా సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాను. ఏవి వేస్ట్ చేయను. ఎప్పుడో ఇంకా నేను బద్ధకంగానో లేకపోతే ఆ కూరగాయలు నాకు తినబుద్ధి కానప్పుడు దానిలో ఎండబెట్టేస్తా కానీ అంటే మర్చిపోతా. అబ్బా ఇవి రోజు వద్దు, అబ్బా ఇవి రోజు వద్దునే వద్దు అని అనుకోవడంలోనే కొన్ని ఎండబెట్టేస్తా. కొన్ని మటుకు మంచిగా వంటలు అయితే చేసుకుంటాను అన్నమాట. ఈరోజు అయితే ఇవన్నీ తెచ్చింది కదా, ఇంకా మా చిట్టి తల్లి చూడండి ఏం మాట్లాడుతుందో. కూరగాయలలో అది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే తెచ్చింది కదా ఆ కూరగాయలన్నీ అని చెప్పేసి ఇంకా కొయిటాకు కట్టలు అయితే ఈరోజు తాలింపు చేద్దామని చెప్పేసి ఇలా తాలింపుకి అయితే కొయిటాకు కట్ట అయితే అలా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేస్తే చిన్న ముక్కలుగా పీసులాగా మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గరే ఉండేదాన్ని అల్లరి. ఇంకా నాకు ఒక దిక్కు పని చేసుకుంటూ, ఒక దిక్కు వాళ్ళని చూసుకుంటూ, ఇంకా ఒక దిక్కు మా పెద్ద పాప ఏదో ఒకటి మాట్లాడిస్తుంటే మాట్లాడుకుంటూ మంచిగా చేస్తున్నా.
ఒకసారి ఇంకా మా పాప అయితే నేను ఇక్కడ ఈ పని చేసుకుంటుంటే ఆమె చెరవ మీద పడుకొని ఎక్కిరించుకుంటూ ఆడుకుంటూ మంచిగా ఉందన్నమాట. నాకెందుకో కానీ ఇంట్లో పిల్లలు మంచిగా అలా తిరుగుతూ ఉంటే చాలా ఇష్టం. అయితే ఏడ్చుకోకుండా ఉండాలి మా పిల్లల్ని, వీలైనంత వరకు మా పిల్లల్ని ఏడ్చనినమాట. వాళ్ళు నవ్వుతూ ఎంతసేపు ఆడుకున్నా భరిస్తాను, ఏడుస్తే అస్సలు ఓర్చుకోలేను అని చెప్పేసి ఇంకా ఏడ్చకుండా ఎంతసేపు ఆడుకున్నా కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఏడుస్తే ఎందుకు తల్లి ఏడుస్తారని అలా అనిపిస్తుంది అన్నమాట. అంటే చాలామంది అంటారు, అయ్యో ఇంట్లో అంతమంది పిల్లలు ఉన్నారు, నీకు ఎలా దిక్కు తెలుస్తుంది తల్లి, మాకు ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు, మేము అస్సలు తట్టుకోలేకున్నాం తల్లి, నువ్వు ఎలా భరిస్తావు, అసలు ఎట్లున్నావు తల్లి అంతమంది పిల్లలు, అట్లా అంటారనమాట. నన్ను మొహం మీదనే అడిగేస్తారు. అయినా కూడా నేను ఎక్కడా బాధపడను, ఎందుకంటే పిల్లలే బలం అన్నమాట. నాకైతే మటుకు నా పిల్లలే నాకు చాలా బలము. అల్లరి వాళ్ళే చేస్తారు, నేను ఏదైనా బాధగన్నా వాళ్ళే దగ్గరికి తీసుకుంటారు, వాళ్ళు ఏదైనా కూడా నేను ఏది చెప్పినా కూడా వాళ్ళే నన్ను అంతా వాళ్ళని నేను కంట్రోల్ చేస్తే వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారనమాట. మళ్ళీ హరి కానీ వర్షిని కానీ సుప్రి కానీ నాకు ఏదైనా చిన్నగా కొంచెం నేను పని చేయలేకున్నామ్మా అన్నానే అనుకోండి, వాళ్ళే మంచి కొంచెం పని పంచుకొని మంచిగా చేస్తారనమాట. అవును, ఈరోజు మా వంట చూసారా, వేడిగా అన్నము, గోంగూర పప్పు, అందులోకి వచ్చేసి ఇప్పుడు చేసిన కొయ్యటాకు తాలింపు, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. హెల్దీ అంటే ఇంకా నేను నా కోసం అయితే స్పెషల్గా రాయి సంగటి అంటే నేను సంగటి చేసుకొని గోవాకు పప్పులో మంచిగా తింటానమాట. నాకు గోవాకు పప్పు సంగటి అంటే చాలా ఇష్టము. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. నేను ఎక్కువ తినేదంటే ఏదైనా కూడా సంగటిలో తినాలనిపించే గోవాకు పప్పు, చికెన్ పులుసు, ఇవి అన్నమాట. వీడియో ఎలా అనిపించింది మొత్తం చూసారు కదా. వీడియో ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఎండల కాలం వస్తుంది, పిల్లలకి సంగటి చేసి పెట్టండి, మంచి హెల్తీగా ఉంటుంది. అలాగే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని